హాయ్ అండి. వెల్కమ్ టు ఛానల్ అన్నపూర్ణమ్మ క్రియేషన్స్. ఈరోజండి నేను కొత్తిమీర పచ్చడి చేశానండి. అది ఒక కప్పు కొత్తిమీర పచ్చడి చేశానండి. అది బాండీ పెట్టుకొని కొంచెం నూనె వేసి శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకుని తర్వాత ఏమోనమ్మా ఇది ఎండుమిరగాయలు కాకుండా అంటే పచ్చిమిరకాయలు వేసాను. ఎండుమిరకాయలు ఏమో పోపులు వేసాను. ఇవి ఒక 6 పచ్చిమిరకాయలు. ఎవరు కారం ఎక్కువ కావాలితే వేసుకోవచ్చమ్మా. ఇంకాను ఇవి పచ్చిమిరకాయలు వేగాక అప్పుడు కొత్తిమీర వేసి ఒక చిన్న కట్ట తీసుకున్నాను. అది శుభ్రం చేసి ఇలాగ రెడీ చేసుకున్నానమ్మా. ఒక కట్ట అది వేగిపోయిందండి. దాంట్లో చింతపండు వేసి కొంచెం వేగిపోయాక బెల్లం ముక్క వేసానండి. కాసిన వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం చక్కెర వేసుకోవచ్చండి. ఆ తర్వాత అది మిక్సీ పట్టేసుకున్నాను. ఈ చింతపండు అంతా వేసి కొంచెం నూనె పోసి మళ్ళీ పోపెట్టుకున్నానమ్మా. అది బాగుంటుందని పోపెట్టాను. మళ్ళీ 2 సార్లు పోపెట్టుకుంటే పచ్చడి ఏమో చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇది అన్నంలో కానీ చట్నీలో కానీ ఏ టిఫిన్లో అయినా వేసుకోవచ్చండి. వేసుకుంటే కొత్తిమీర పచ్చడి చాలా బాగుంటుందమ్మా. ఇవి నా వంటలో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టి నా ఛానల్కి సపోర్ట్ చేయండి అండి. ఇది పోపు వేగిపోయిందండి. ఇది కొత్తిమీరలో పచ్చడిలో పోపు అంతా వేసాను. రెడీ అయిపోయిందండి కొత్తిమీర పచ్చడి. మీరే చూసి చెప్పండి.